పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలన్నారు వైసీపీ నేతలు. తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కేమైనా జరిగితే అది వైసీపీ మీదకే వస్తుందని చంద్రబాబుకు తెలుసన్నారు. పవన్ కు హాని జరిగితే చంద్రబాబు దగ్గర నుంచి జరుగుతుందన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు మీద కన్నేసి ఉంచాలని పవన్ కు సూచించారు. ఇప్పుడే కొద్ది ఎదురు తిరుగుతాను, నాకు వాళ్ళకి తేడా అంతే. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్ పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే, ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీద నాకు అంత గౌరవం. నాకు తమ్ముడు పవన్, నేను చెప్తున్నాను పెద్దవాడిగా, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నా. ఎందుకంటే నీకేదన్నా అయితే నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నీకేదన్నా అయితే దాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం లాభం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. ఎందుకంటే తిరుగుతున్నాడు కదా, మళ్ళీ ఆ సామాజిక వర్గం ఓట్లు రంగా గారు చనిపోతే ఎలాగైతే ఆ సామాజిక వర్గం అంతా కూడా ఒక పార్టీ కొమ్ము కాసినాయో, అలాగా ఇతని ప్రాణహాని చేస్తే ఆ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి కొమ్ము కాస్తే మన కుట్రతో చంద్రబాబు ఉన్నాడు. కనుక చాలా క్లియర్గా చెప్పగలను, మేము ఛాలెంజ్ చేసి పోటీలో ఉండడానికి మేము రెడీ. చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ని ఏదన్నా